అక్కడ ఏమవుతుందంటే జనరల్లీ ముంబై వెన్ హిందీ టు తెలుగు వచ్చేటప్పుడు మనం తెలుగు టు హిందీ అని సక్సెస్ అయ్యి మనం ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేసాం ఇక్కడ మేకర్స్కి కానీ ఇక్కడ యాక్టర్స్కి కానీ అందరికీ. అటు నుంచి ఇటు ఏంటంటే ఇంకా అంటే ఇప్పుడు యానిమల్ అండ్ జవాన్ పడినా కూడా దే ఆర్ ద సౌత్ డైరెక్టర్స్. అక్కడి నుంచి డైరెక్ట్ ఒక హిందీ డబ్ ఈ మధ్యలో ఇక్కడ పడి పెద్ద వాళ్ళకి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ రావడానికి ఇట్ ఈస్ టేకింగ్ టైం ఫర్ దెమ్. అంటే నెట్ఫ్లిక్స్కో ప్రైమ్కో ఆల్రెడీ అలాగే డబ్ చేస్తారు కదా. సో అంటే వాళ్ళు హిందీ 80 days కదా అక్కడ, అందుకని మనకు ఛాన్స్ ఉంటుంది, మనకు ఉండదు 4th weekలో. ఓకే, బికాజ్ మన 30 కానీ, బట్ వీళ్ళకి ఏంటంటే 80 days వరకు నెట్ఫ్లిక్స్కి కానీ ఐ మీన్ వీళ్ళకి ప్లాట్ఫామ్స్ మీదకి రాదు, అందుకని చెప్పి దే హ్యావ్ ద ఛాన్స్. ఓకే భాస్కర్, నెక్స్ట్ మీకే క్వశ్చన్. ఓకే, మొత్తానికి ఏదైతే ఏంటి పబ్లిక్ రియాక్షన్స్ గురించి ఒక సీక్రెట్ ఇప్పేశారు. మొత్తం ఈవేళ ఇండస్ట్రీలో ఎప్పుడు బయటకు వచ్చినా మాట్లాడకూడదు అంటేనే ఏదో ఒకటి అంటించేసి వెళ్ళిపోతారు. లేదండి, అంటే ఐ ఫెల్ట్ సో వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ ఎమోషన్స్ ఏదైతే చూస్తున్నామో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఏదైతే నీ థియేటర్లో కనెక్ట్ అయితే నీ తెలుగులోకి తీసుకురావాలనుకున్నామో అది కనెక్ట్ అయింది అక్కడ. అంత ఎమోషనల్గా అయితే కానీ నిజాలు బయటకు రావు మన ఫిల్మ్ మేకర్స్. ఎనీవేస్, ఒక ఎకడమిక్ క్వశ్చన్ అండి. జనరల్గా ఒక ఫిలింని వేరే లాంగ్వేజ్లో నుంచి డబ్ చేసి మనకి డీసెంట్ క్వాలిటీ ఇవ్వాలంటే అసలు ఎంత ఖర్చు అవుద్ది, ఎంత టైం అవుతుంది? అంటే జెన్యున్గా నిజంగా ఒక మంచి డబ్ చేయాలి విత్ మిక్సింగ్ అని, అంటే ప్రాపర్ ఐటీ ట్రాక్స్ నుంచి కాకుండా సెషన్ నుంచి మిక్సింగ్ చేయించాలి, అండ్ మంచి ఆర్టిస్టులను పెట్టించాలి, మంచి రైటర్లు పెట్టించాలి, మంచి లిరిక్ రైటర్ బాగా రాయాలి, మంచి సింగర్స్ పాడాలి తిరిగి, ఇవన్నీ అనుకుంటే ఇట్ విల్ కాస్ట్ 35 to 40 lakhs. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద 5 lakhs. వెన్ వీఆర్ రేజింగ్ ద క్వాలిటీ ఇట్ విల్ గో అప్ టు 40-45 ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ గేట్ ఆర్ట్స్ ఫర్ బ్రింగింగ్ ద ఫిల్మ్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వాసు గారు, ఇది నిన్న రిలీజ్ అయిన సినిమాలో రిలీజ్ కూడా కొద్దిగా ఏమైనా ఎఫెక్ట్ పడిందా ఈ సినిమా పైన ఏమైనా? లేదండి, అంటే ఇది ఎందుకంటే వీ నో దట్ ఇది స్లోగానే స్టార్ట్ అవుతుందని తెలుసు మార్నింగ్ షోకి, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 4 weeks థియేటర్లో రన్నింగ్లో ఉంది అదర్ లాంగ్వేజ్లో ఈ సినిమా. బట్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ ద వే ఇట్ పిక్డ్ అప్ ఫర్ ద ఫస్ట్ షో అండ్ సెకండ్ షోస్. ఎందుకంటే రేపు మళ్ళీ క్రికెట్ మ్యాచ్ ఉంది, అయినో ఇట్ రేపు కొంచెం డ్రాప్ ఉంటుంది అనేది, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మళ్ళీ సోమవారం నుంచి ఇది స్టడీ అయిపోతుంది అనేది. అందుకని మేము నిన్న ఎక్స్పెక్ట్ చేసినవి అన్నీ జరిగినాయి కూడా, ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన కన్నా బాగా జరిగింది యాక్చువల్లీ రిలీజ్కి ముందు కొద్దిగా మొన్న ఎవరో కొన్ని వర్గాలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అది సార్ట్ అవుట్ అయిపోయింది సార్, అంటే ఏపీలో కొంత ఇదైనట్టుగా తెలుసు. అంటే వన్స్ సెన్సార్ అయిపోయిన తర్వాత ఫిలిం వెన్ సెన్సార్ సర్టిఫికేట్ ఏంటంటే అంత ఈజీగా ఎవరు అక్కడ ఇంచుమించు చాలామంది అబ్జర్వేటర్స్ ఉంటారు, చాలామంది వీటి మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళు ఉంటారు. వెన్ వన్ ఫిలిం గాట్ సెన్సర్ దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ టు షో ఇట్ టు ద ఆడియన్స్. ఇంకా దాని తర్వాత ఏదో వచ్చినా కూడా లా విల్ టేక్ కేర్. ఒకసారి సార్, మేము పార్ట్ 2 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చావా పార్ట్ 2 ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ బాలీవుడ్? అదే అంటే ఈయన ద్వారా ఆయనకి కన్వే చేయొచ్చు కదా. Part 2 of this film? Yes. I will leave that question to my boss, Dinesh sir, to answer this. Whenever he is here next with you all, I am sure if he has thought about it, he will tell you all. Oh. Vinesh, after watching Chava, many of the people told that, is there any Maddock Films has any plans to produce the film about Shivaji Maharaj, original Chhatrapati? Because it was so surprisingly and so heavily in the theaters now. So is there any plans to produce that film? See, at Maddock, we really believe in connecting with stories which is from India. Like we have a film called Munja, which is a story of a small boy's ghost in the Konkan. We have Stree. We have all the stories which is from India, and we bring it up to the larger audiences. So if our creative people and Dinu sir, if he feels right, he always believe in doing the right thing, and he has proved it by his cinema and content in so many years. So if he would feel right, then why not? బన్నీవాస్ గారు సార్, With your మంచి one second. Vinesh sir. And till now, Pushpa is the highest grosser in Hindi. Now Chava is already crossed 500 crores in Hindi. So do you think that it will cross the Pushpa, or it will be the Time tells us. Time to. You know, although I'm a finance or a commercial person, but I would say that numbers are a byproduct. What we have got is the connect and the love and the emotion that is priceless. That is
beyond I could ever imagine and tell you. వాసు గారు And Kavi Kalash. Kavi Kalash. Yeah, especially as Banivas Garu said and everyone said here, especially the climax, it's very overwhelming and it is so connecting, and everybody cries in the theaters because of the friendship that you and the lead character Chava is developed between you. So that Jugalbandi also. So tell us something about the shooting experiences of that climax. That scene, when the scene you are talking about, the last scene, the poetry, Lakshman sir, our director, when we were reading the scene, me and Vicky, he explained everything in reading only, because he did so many films as a DOP, so he thinks visually. So he explained everything at that time when we were reading, and later on when I watched the film, I remembered what he explained. It's almost similar. And in that scene, there's so many emotion. As an audience, when you watch that scene, you feel helpless. At the same time, you feel proud. At the same time, you are crying. At the same time, there is anger in you. And by the time that scene ends, everybody is completely filled with, a different kind of positive energy and emotion. So that's the beauty of that scene. While doing that scene, I remember that night, before starting this film, I visited a place where the Samadhi is there of Chhatrapati Sambhaji Maharaj and Kavi Kalashji's Samadhi. I spent almost half a day there. I was just sitting next to the Samadhis, and I visited that place to take the blessings before starting this journey. Like, I'm an actor, whatever I know as an actor just blessed me, so I can go and do the justice with my craft, whatever I knows. And I made some videos. While shooting that scene, I keep watching that videos, because I talked so many people there. They have so many stories. Whatever you are watching right now in the film, the kind of torture, is nothing. The real torture, the level was something else. బనివాస్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆడియన్స్ తరపు నుంచి మీకు థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇది హిందీ వర్షన్ వచ్చినప్పుడు చాలామంది తెలుగు వర్షన్ వస్తే బాగుండని, సినిమా బాగుందన్న వెళ్ళలేకపోయారు. నిన్నటి నుంచి చూస్తే కాకినాడ, అమలాపురం అలాంటి పల్లెటూర్ల నుంచి కూడా వచ్చి సిటీస్కి వచ్చి చూస్తున్నారు తెలుగు వర్షన్స్కి. సో ఎనీవేస్ థ్యాంక్ యూ. అండ్ నిన్న మంచి ఓపెనింగ్ తీసుకుంది. అండ్ మీరు అన్నట్టు వీకెండ్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఇది ఎంతవరకు వెళ్ళి ఆగొచ్చు అంటారు మీరు తెలుగు వర్షన్కి సంబంధించి కలెక్షన్స్ పరంగా మీ ఎక్స్పీరియన్స్? Tomorrow is a tough day for this film. So Monday only I can predict. ఓకే, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి. Thank you. బనివాస్ గారు నన్ను చెప్పారు, అదే ఒక లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు కదా, అంటే అక్కడ జరిగింది ఒక కిండలింగ్, బట్ కాకపోతే ఏంటంటే కాంప్లిమెంట్స్ కూడా చాలా వస్తుంటాయి ఇలాంటి సినిమాలకి. సో నిన్నటి నుంచి రిలీజ్ అయిన దగ్గర నుంచి అంటే ఒక పక్క కమర్షియల్గా చేస్తుంది, అది కాకుండా మనం తీసుకొచ్చి మంచి పని చేసాం అని ఒక అనిపించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సినిమాకి ఇప్పటివరకు వచ్చినట్లు మీరు? ద బెస్ట్ కాంప్లిమెంట్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫర్ ద ఫిల్మ్ టిల్ నౌ. యా, అరవింద్ గారి దగ్గర నుంచి అండి. ఈ కాల్ మీ టుడే మార్నింగ్, ఏంటి ఎట్లా ఉంది ఇదంతా అడిగారు. అడిగి ఒక 2-3 సెకండ్స్ పాజ్ ఇచ్చి జస్ట్ హీ సెడ్ మంచి పని చేసేవయ్యా అన్నారు. దట్స్ ఇట్. ఓకే, అంటే తెలుగు పీపుల్ కోసం మీరు అడిగారు, తీసుకొచ్చారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. సో ఆ ప్లానింగ్ ఏమైనా ఉందా? స్పెషల్ షోస్ వేసి సెలబ్రిటీస్ కూడా చూపించడం, ఫర్దర్గా దీన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన? ఎస్ అండి. ఇప్పుడు ఈ సినిమా ఎట్లా ఉందంటే, మనం ఎంత పుష్ చేస్తే అంత బాగా వెళ్ళేటట్లు ఉంది ఈ సినిమా. ఇట్ కనెక్టెడ్ టు ఆల్ ద ఆడియన్స్. అంటే దీంట్లో వీళ్ళకి నచ్చింది వీళ్ళకి నచ్చలేదు అనడానికి ఈ సినిమా లేదు. ఈ సినిమాని ప్రొడ్యూసర్స్గా మనం ఎంత పుష్ చేస్తే ఈ సినిమా అంత బాగా చేస్తుంది తెలుగులో. అంతే, దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పడటానికి వీఆర్ రెడీ. Madok is doing fantastic films continuously, Bedia 3 2 and this one. Thank you. If you tell frankly, what was your expectations before doing blockbusters? See, I'll tell you, when a script comes,
and how it is produced, how it is finally edited and closed and released. We have a very, very detailed focus on that. And in so many years, the company has been able to build that team, which we work as a very deeply rooted family together. So our expectation is always to do the justice with the script, because because of our writers, directors, that is our roots. Once we are able to make the film correctly, what the script is and how it is made, and then we are out there in public, and then we give the product to public, and then we know if it is accepted or not. So all our focus is, rather than being on, oh, what will it do, what will the number be, will it be pan India, pan world, our focus till the day of release is how we have made the film and how we have marketed the film. Have we done justice? That is where our focus. సమ్రాట్ గారు చెప్పండి సార్. యాక్చువల్లీ ఇందాక అంటే బన్నీవాస్ గారు చెప్పింది చాలా వరకు ట్రూ. అంటే దాన్ని ఎలా ఉంది ఇలా ఉందని పేర్లు పెట్టొద్దని. బట్ కాకపోతే నాకు కొన్ని చోట్ల ఇందాక ఆయన అన్నారు కదా, తెలుగు స్టూడెంట్లు అయినా మాకే నోరు తిరగట్లేదని. అలా తెలుగు చాలా సినిమాలు చూసిన మాకే కొన్ని అర్థం కాల. తుషారపు బిందువులు అని ఒకటి అన్నారు, వ్యాకులత అన్నారు. అంటే రాసేది అదే కదా. దాన్ని అంటే ఇప్పుడు మనకి బాహుబలి లాంటి సినిమాల్లో కూడా చాలా సో ఈజీ చేసేసారు. అంటే మనం అలా ఉంటుందని సింప్లిఫై చేశారు. సో మళ్ళీ మీరు కొంచెం ఆ టచ్కి వెళ్ళి రాయడానికి రీజన్ ఏంటి? వెయిట్ ఉండదండి. తెలుగులో ఉన్న కొన్ని అద్భుతమైన పదాలని మనం మర్చిపోతున్నాం. అట్లీస్ట్ ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మాకు అవకాశం ఉంటుంది. రెగ్యులర్ సినిమాల్లో వినోదం కోసం మేము ఏమన్నా రాస్తాం, ఫైన్. కానీ ఇట్లాంటి సినిమాలు చాలా అరుదుగా వచ్చినప్పుడు అవి పడితే చిరకాలం ఉండిపోద్దండి. ఫిల్మ్స్ ఆఫ్ ఫర్ ఎవర్. సో అలా ఉండిపోద్దని బన్నీవాస్ గారు వినీత్ గారు